ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. విశాఖకు చెందిన బెజవాడ నూకరత్నం అనే మహిళ తాను దాచుకున్న నగదును చెక్కు రూపంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక ప్రతాప్ బాగ్చీకి అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది సామాజికవేత్త పలక శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఇటీవల ఏపీలో కురిసిన భారీ వరదల నేపథ్యంలో విజయవాడ ప్రాంతం అతలాకుతలమైందని, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబగలు కష్టపడుతున్నారని, దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న సామాన్యురాలు అయిన బెజవాడ నూకరత్నం ఔదార్యం ఎంత గొప్పదని పేర్కొన్నారు. అనంతరం నూకరత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ఎదుర్కొని 14 రోజుల్లో విశాఖను యథాస్థితికి తీసుకొచ్చిన గొప్ప నేతని కొనియాడారు. ఇప్పుడు విజయవాడలో వరద బీభత్సానికి విజయవాడ అంతా అతలాకుతలమైందని, దానికి తాను ఎంతో ఆవేదన చెందుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి తాను దాచుకున్న కొంత నగదును 50,000 రూపాయలను చెక్కు రూపంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ కి అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించి ముందుకు రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఈ రోజున విజయవాడలో కురిసిన వర్షాలకి అక్కడ వరదలాగా వచ్చింది. విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర కష్టాలతో ఉన్నారు. దానికి ప్రభుత్వం సాయశక్తిలో పనిచేస్తుంది. మా వంతుగా ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి మా వంతుగా కూడా మీ సర్వీస్ చేద్దామని వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ రావద్దని చెప్పారు. అయినా కానీ ఏదో ఒక రూపాన మా వంతుగా మా సహాయం చేయాలని అనుకున్నాము. ఆ విధంగా మేము కొంచెం ఆర్థిక సహాయం వాళ్ళకి చేయటానికి, వరద బాధితులు చేయటానికి త్రూ పోలీస్ కమిషనర్ ద్వారా పంపించడానికి మేము నిశ్చయించుకున్నాము. ఆ కార్యక్రమంలో బెజవాడ నూకరత్నం అనే ఈ అమ్మాయి కూడా తన వంతుగా వచ్చి తను ఒక 50,000 రూపాయలని వరద బాధితులకి ఇవ్వడానికి తను కూడా ముందుకు వచ్చింది. ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అమ్మాయిని అభినందిస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏదో ఒక టైంలో మనకి కూడా ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం వంతుగా మనం సహాయం చేసినట్టయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు వచ్చినట్టయితే వాళ్ళు కూడా సహాయం చేస్తారన్న ఆశాభావంతో మేము ఈ రోజున ఈ నూకరత్నం గారు కమిషనర్ గారికి 50,000 ఇవ్వడానికి మేము ఇక్కడ జిల్లా కోర్టు దగ్గర ఒక అడ్వకేట్ గారి దగ్గర ఆర్వి రమణ గారి దగ్గర నోటరీ చేసేవాళ్ళమే. ఆయన చనిపోయారు. ఇప్పుడు మా వేరే అడ్వకేట్ గారి దగ్గర వాళ్ళ దగ్గర మేము నోటరీ చేస్తూ సౌజన్యం చేస్తున్నాము. అలాగే విజయవాడలో అలా తుఫాను అన్నీ వచ్చి రావడం వల్ల అవి చూడలేక నేను ఒక 50,000 రూపాయలు ఇద్దామని నేను ఫిక్స్ అయ్యి సిబి గారు అందనే ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. దయచేసి ఈ మనీ వాళ్ళకి అందేటట్టుగా సీఎం చంద్రబాబు నాయుడికి ఆయన చేతుల ద్వారాగా అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఆయన ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన మీద చాలామంది కొందరు వ్యక్తులు బురదలు జల్లుతున్నారు. అలాంటి పని చేయకండి. చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఒక్కొక్కరు కొన్ని మనీ కూడా ఇచ్చారు. తను చేసి కొన్ని రోజులు బట్టి చేస్తున్నారు. అలాగే వైజాగ్లో కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సహకరించారు. అలాంటి వ్యక్తిని మనం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ ఆయన మీద ఎటువంటి బురదలు జల్లకండి. అసలు ఇలా చాలామంది బురదలు జల్లుతున్నారు. ఆ న్యూస్ కూడా నేను చూస్తున్నాను. నా మనసు నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఆయన వైపు నుంచి ఎలాంటి వాళ్ళు కూడా దయచేసి నేను ఇలా చెప్పినందుకు కూడా మీరెవరు బాధపడద్దు. ఆయనకి సహకరించండి అంతవరకే. కానీ డబ్బులు ముందు చాలా మంది దగ్గర రాజకీయ నగర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అవన్నీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి దయచేసి. నేను చేతులు ఇచ్చి జోడిస్తున్నాను, అదొకటే. ఇంకా అంతకుమించి నేనేం చెప్పట్లేదు సార్. నేను ఇదే వర్క్ చేస్తూ నేను ఏదో మనీ ఇద్దామని నేను దాచుకున్న డబ్బులు ఆయనకి హెల్ప్ చేస్తున్నాను, అక్కడ ఇస్తున్నాను. ఆ వరద బాధితులకి హెల్ప్ చేయండి సార్ దయచేసి. వాళ్ళందరికీ ఉపాధం కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సార్ దయచేసి. సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులకు జోడిస్తున్నాను. నా తండ్రి లాంటి వాళ్ళందరినీ మీరు ముందు నడిపించండి సార్. మీరు నడిపిస్తే ఇంకా పైకి ఇలాగే ఎప్పుడు సీఎంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్.